హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నిర్మినాని. ఉస్తాద్ భగత్ సింగ్ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి ఎంటైర్ కెరీర్లోనే ఇంత లో హైప్ ఉన్న మూవీ అయితే లేదు. కానీ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా కొన్ని గంటల్లో రిలీజ్ కాబోతుంది. ఇప్పుడు ఆ టాక్ ఎలా ఉండబోతుంది ఏంటి అనే విషయాల గురించి మాట్లాడుకుంటే ఇది రివ్యూ కాదు, ప్రివ్యూ. అదే ఇంతమంది కళ్యాణ్ గారి అభిమానులు సాక్షిగా చెప్తున్నా, ఇది ఒక బ్లాక్ బస్టర్ సినిమా. ఏంటి భయ్య సినిమా మీద హైప్ లేదు, నువ్వేంటి ఎప్పుడు చూసినా బ్లాక్ బస్టర్ అంటావు, సినిమాకి ఎంత అద్దరిపోద్ది అంటున్నావు, ఏంటి పరిస్థితి అంటే ఒకటే చెప్తున్నా. చాలా రోజుల తర్వాత ఒక తెలుగు హీరో అవుట్ అండ్ ఒక కమర్షియల్ ఫిల్మ్తో పాటు సెకండ్ హాఫ్లో ఒక కంటెంట్ మీద ఏదైతే సినిమా నమ్మారో ఆ కంటెంట్ మాత్రం అదిరిపోబోతుందని చెప్పి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇండస్ట్రీ మొత్తం ఒకటే మాట్లాడుకుంటున్నారు. సెకండ్ హాఫ్లో ఏదైతే హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ గారు నమ్మారో ఆ లైన్ కానీ వన్స్ క్లిక్ అయితే ఇది వేరే లెవెల్ సినిమా అని ఇండస్ట్రీ మొత్తం ఒకటే టాక్. సో ఇప్పుడు ఇలాంటి కంటెంట్ పెట్టుకొని ఇన్ని రోజులు ఇంత లో హైప్ ఎందుకు మెయింటైన్ చేశారు అంటే ఖచ్చితంగా ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాకి ఈ లో హైపే పెద్ద సక్సెస్ అని చెప్పచ్చు. ఏదో హైప్తో వచ్చి సినిమా యావరేజ్గా ఉన్నా సరే అంత హైప్తో మనం చూస్తే ఒక బిలో యావరేజ్ కంటెంట్ అనిపిస్తుంది. ఏ హైప్ లేకుండా చూసాం అనుకోండి, ఒక యావరేజ్ కంటెంట్ ఇచ్చిన బ్లాక్ బస్టర్ కంటెంట్లో కనిపిస్తుంది. కానీ ఇప్పుడు హరీష్ శంకర్ అనే వ్యక్తి మనకి ఇస్తున్న సినిమా బ్లాక్ బస్టర్ సినిమా. కళ్యాణ్ గారి డ్యాన్స్లు కానీ, కళ్యాణ్ గారి కామెడీ కానీ, కళ్యాణ్ గారి ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఆయన ఒక మేనరిజం కానీ ఇవన్నీ వేరే లెవెల్ భయ్య. అంటే ఎస్, చాలామంది ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారంటే కళ్యాణ్ గారు చాలా లోలో ఉన్నారు, కళ్యాణ్ గారు ఇందులో ఉన్నారు, అది ఇది ఏదో నెగిటివిటీ చేస్తున్నారు. అసలు కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చూడాలంటే లో లేదు. రాజకీయం పరంగా కానీ, సినిమా పరంగా కానీ అసలు ఏ ఫ్యాండమ్ అయినా సరే, ఏ హీరో అయినా సరే ఒక రకం వరకు లో చూసుంటారు. కానీ కళ్యాణ్ గారు ఎవడెవడో అసలు సంబంధం లేనివాడితో మాటలు పడడం, ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇంకా సినిమాల పరంగా ఆయన ఇదే అయిపోయింది అదే అయిపోయింది అనుకున్న ప్రతిసారి ఆయన ఇచ్చే కంబ్యాక్ ఎలా ఉంటుందంటే ఇంకా మైండ్ బ్లాక్ అయిపోయి ఒక దశాబ్దం పాటు మళ్ళీ ఒక హిట్ లేకపోయినా సరే అలా కంటిన్యూ అయ్యే రేంజ్లో ఉంటుంది ఆయన కంబ్యాక్ ఇప్పుడు కూడా. సో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాతో కూడా మరొక్కసారి ఒక కమర్షియల్ సినిమా హిట్ అయితే ఏ రేంజ్లో ఉంటుంది, అది కూడా ఒక కళ్యాణ్ గారి పక్కా కమర్షియల్ సినిమా తీసి అది హిట్ కొడితే ఏ రేంజ్లో ఉంటుందని ఇంపాక్ట్ అనేది మనం కొన్ని గంటల్లో చూడబోతున్నాం. ఇది చాలా పెద్ద లాంగ్ రన్ ఆడబోయే సినిమా. మనశంకర వరప్రసాద్ ఎలాంటి లాంగ్ రన్ అయితే చూసిందో ఆ రేంజ్లో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా మనకి ఖచ్చితంగా చెప్తున్నాం. ఇది వన్స్ ఫ్యామిలీకి కానీ ఆ లైన్కి కనెక్ట్ అయితే మాత్రం ఒక అత్తారింటికి దారేది ఒక గబ్బర్ సింగ్ మిక్స్ చేసి తీస్తే ఎలాంటి సినిమా వచ్చిందో ఆ రేంజ్లో పగలబోతుంది. మా బీసీ సెంటర్లో అయితే మాత్రం ఈ సినిమా వచ్చకోత వేరే. ఏదో దురంధర పోటీ ఏదో అంటున్నారు, కానీ దురంధర అనే సినిమా మల్టీప్లెక్స్ వరకు పరిమితమైనా సరే సింగిల్ స్క్రీన్స్ ఆల్మోస్ట్ 2 తెలుగు రాష్ట్రాల్లో కళ్యాణ్ గారి బొమ్మే. ఇక ఈ సినిమా బిజినెస్ ఇది మాట్లాడుకుంటే దాదాపు 140 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. సో ఇది గ్రాస్ మాత్రం 250 కోట్ల వరకు కొడితే సేఫ్ అని అంటున్నారు. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే చాలా వరకు కళ్యాణ్ గారి కెరీర్లోనే తక్కువ ఓపెనింగ్స్ పెడుతున్నారు ఉస్తాద్ భగత్ సింగ్తో. ఇప్పుడు ఈ లాంగ్ రన్లో ఆల్రెడీ 10 కోట్లకి ఎంత జరిగింది. అది ఈజీగా దాదాపు ఒక 2 మిలియన్ కొట్టాల్సిన సినిమా 1.5 లేదా 1.9 ఆల్మోస్ట్ 2 మిలియన్ కొడితే కానీ ఓవర్సీస్లో రికవర్ అవ్వదు. సో ఎంత లో ఓపెనింగ్స్తో ఓవర్సీస్లో కొట్టగలుగుతారా అంటే ఖచ్చితంగా ప్యాకెట్ ఆడేస్తాడు. కళ్యాణ్ బాబు సినిమాకి వన్స్ పాజిటివ్ టాక్ పడితే మాత్రం ఆ ర్యాంపేజ్ కానీ ఆ ఓచకోత కానీ వేరే లెవెల్. డే 1తోనే ఓజీ లాంటి సినిమాతో 100 కోట్లు పెట్టిన వ్యక్తి ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా డే 1 ఏ రేంజ్లో పేలబోతుంది అనే విషయం గురించి మాట్లాడుకుంటే నాకు తెలిసి ఒక 40 నుంచి 45 కోట్ల వరకు పెట్టచ్చు. అంటే దాదాపుగా 30 to 35% రికవరీ అనమాట. ఇక సినిమా క్లిక్ అయ్యి 3 రోజులు ఆడినా చాలు సినిమా ఆల్మోస్ట్ ఇంక సేఫ్ కంటెంట్. ఈరోజే ప్రొడ్యూసర్ గారు చెప్తూ చూడండి, కళ్యాణ్ గారు ఒక కమిట్మెంట్, ఆయన ఒక మాట ఇస్తే ఏ రేంజ్లో నిలబడతారు అనేది ఎప్పుడో 6 సంవత్సరాల క్రితం తీసుకున్న అడ్వాన్స్ తప్ప ఇప్పటి వరకు కూడా ఆ ప్రొడ్యూసర్ మైత్రి మూవీస్ బ్యానర్లో కానీ ఎవరి దగ్గర కూడా ఆ నిర్మాతల దగ్గర నుంచి కూడా ₹1 తీసుకోలేదు. అంటే మీరు 6 ఏళ్ళుగా నన్ను నమ్మున్నారు. సో మీరు వన్స్ సినిమా హిట్ వచ్చి డబ్బులు వస్తేనే ఆ తర్వాత చూద్దాం, ముందు కానివ్వండి అని ఒక కమిట్మెంట్ ఇచ్చారు చూసారా, అది కళ్యాణ్ గారు అంటే. అందుకే కళ్యాణ్ గారు వెంట ప్రొడ్యూసర్లు ఎగబడతారు భయ్య. ఇక కళ్యాణ్ గారి క్రేజ్ తగ్గిపోతుంది ఏవో మాట్లాడుతున్నారు కదా, వాళ్ళందరూ కూడా చెప్తున్నా ఈ మాటలు నేను ఇప్పుడు అనట్లే. మనకు ఖుషి తర్వాత ఇలాంటి మాటలు వచ్చినాయి, గబ్బర్ సింగ్ వరకు కూడా. గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ అత్తారింటికి దారేది ఆ మధ్య గ్యాప్. ఇక అత్తారింటికి దారే తర్వాత మళ్ళీ ఓజీ వరకు ఇవే మాటలు. అవన్నీ విని ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఎవడైతే ఆయన క్రేజ్ తగ్గుతుంది అనుకుంటారో అలాంటి టైంలో ఆయన ఇచ్చే కంబ్యాక్ ఏ రేంజ్లో ఉంటుందంటే, అరే మీరు ఏదైనా అనుకుంటారా, నేను వేరే అని ఎప్పుడు ఆయన ప్రూవ్ చేసుకుంటుంటారు. సో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా అలాంటి సంచలనాలే నమోదు చేయబోతుంది, ఇది నా మాట.
ఇంత క్లియర్గా చెప్తున్నా కదా భయ్య, ఈ సినిమాతో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాతో రీజనల్ లాంగ్వేజ్లో ఉన్న ప్రతి ఒక్క రికార్డు తుడిచేస్తాడు కళ్యాణ్ బాబు. ఇది రాసి పెట్టుకోండి. మళ్ళీ నాకు తెలిసి ఒక రేపు సినిమా 5 గంటల షో తర్వాత 8-8:30 లోపు ఒక మంచి రివ్యూ అయితే వీడియో చేద్దాం. హానెస్ట్గా మాట్లాడుకుందాం ఆ రివ్యూలో మాత్రం. ఇప్పుడు ప్రీ రివ్యూ అవన్నీ పక్కన పెడితే సినిమా చూసిన తర్వాత సినిమా ఎలా ఉంది ఏంటి అనేది చాలా అంటే చాలా హానెస్ట్గా మాట్లాడుకుందాం. ఏదో ఫ్యాన్గా మనం ఏదో సినిమా బాగున్నా బాగోపోయినా ఎత్తాడో అలా అదేం లేదు. ఇప్పటివరకు చేసిన డ్యూటీ చాలు. కానీ రేపు తర్వాత ఉదయం 5 గంటల తర్వాత మన ఫస్ట్ షో మేము ఎలా వెళ్ళిపోతాం ఫ్యాన్స్ కాబట్టి, తర్వాత 8-8:30 మధ్యలో మనం మాట్లాడుకుందాం సినిమా గురించి. నాకైతే మాత్రం ఈ సినిమా మీద హరీష్ శంకర్ మీద కళ్యాణ్ గారి మీద 100% నమ్మకం ఉంది. ఈ సినిమాతో రీజనల్ లాంగ్వేజ్లో ఉన్న ప్రతి ఒక్క రికార్డు లేపి పారదోబ్బోతున్నాం.